భరద్వాజ గారు లేటెస్ట్‌గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అవును. ఒక దర్శకుడు కన్నీళ్ళు పెట్టుకొని తన చెంపతో తానే కొట్టుకున్నాడు పాపం. అవును. చాలా బాధ వ్యక్తం చేశాడు. అంటే సెల్ఫీ వీడియో. సెల్ఫీ వీడియో. సెల్ఫీ వీడియో రిలీజ్ అయిందో డైరెక్టర్‌కి సంబంధించి. దాంట్లో ఇంకో మాట ఉంది. మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నామని తెలుగు ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదు. నేను మలయాళం ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అవును. చాలా డెప్త్ ఉన్న వర్డ్స్ అవి. అంటే డెప్త్ ఉన్న వర్డ్స్ అంటే ఆయన బాధని ఆయన వెళ్ళగక్కాడు. అంటే ఆయన సినిమాకి జనం కనిపించలేదు ఆయనకి. థియేటర్కి వెళ్ళాను నేను, జనం లేరు అక్కడ అన్నాడు ఆయన. దాంతో పాటు ఇంకొక కొంచెం బర్నింగ్గా ఇంకొక విషయం మాట్లాడాడు ఆయన. తన వైఫ్ ఆ సినిమాకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసింది ఆవిడ అన్నాడు. అంటే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసింది. కారణం అక్కడ థియేటర్లో జనం లేరు. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఏదన్నా చేసుకుంటానేమో అని భయపడి తను సినిమా చూడకుండా వెనక్కి వచ్చేసింది అనేది కూడా వీడియోలో చెప్పాడు ఆయన. చెప్పి అంటే 2.5 సంవత్సరాల ట్రావెల్ ఉంది ఈ సినిమాతో నాకు. ఇంత కష్టపడ్డాను, ఈ సినిమాకి ఈ రకమైనటువంటి రిసెప్షన్ చూసి నేను ఎలా ఫీల్ అవుతాను అని మా కుటుంబం అంతా కూడా బాధపడింది అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఈ బాధని అర్థం చేసుకోవచ్చు. అతను ఒకటి మాట్లాడాడు వీడియోలో. నాకు అర్థమైంది. నేను థియేటర్కి వెళ్ళాను. థియేటర్లో 10-15 మంది ఉన్నారు. వాళ్ళతో నేను మామూలుగా ఇంటరాక్ట్ అయ్యాను. సినిమా ఎలా ఉందని. బాగుందన్నారు, సూపర్ అన్నారు. నేను డైరెక్టర్ని నేను చెప్పాను. వాళ్ళు హక్ చేసుకున్నారు నన్ను, బాగా బాగుందని చెప్పేసి అప్రిషియేట్ చేశారు అని మాట్లాడారు. అది కాకుండా వైఫ్ అతను నాకు అర్థమైంది. వైఫ్ అతను వెళ్ళారు. నేను థియేటర్లో 10 మందిని చూసి అరగంట తర్వాత లేచి వచ్చాను. ఆమె సినిమా చూడకుండా నేనేమన్నా డిప్రెషన్. అదే ఏదేమైనప్పటికీ కొంచెం హార్ట్ టచింగ్గా నడిచింది ఆ వీడియో. ఏదైనప్పటికీ అంటే ఆయన 2 రకాల ఆవేదనలు. ఒకటేమో ఈ సినిమాకి జనం రావడం లేదు అనేది. ఈ సినిమాకే కాదు, అసలు ఏ సినిమాకి జనాలు థియేటర్లకు కదలటం లేదు అనేది వాస్తవం. ఎందుకు రావడం లేదు అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అయి ఉండాలి. అంటే ఇదివరకట్లాగా ఏ సినిమా రిలీజ్ అయినా సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుందాం అనే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి పోవడానికి కారణం జనాలు రకరకాలుగా ఎంగేజ్ అవ్వటం. రెండోది ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాల ప్లాట్ఫామ్స్ మీదకి విస్తరించటం. సినిమా థియేటర్ ఏకైకంగా అంటే ఏకఛత్రాధిపత్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఏలిన రోజులు వేరు. ఆ రోజున ఏ సినిమా రిలీజ్ అయినా దాని స్థాయి టాక్తో సంబంధం లేకుండా థియేటర్కి వెళ్ళి ఒకసారి చూసేవాళ్ళు జనాలు. అప్పుడు థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా కూడా ఉండేది. ఇప్పుడు ఏమైంది, సినిమా అనేది రకరకాల ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోయింది. థియేటర్ అనేది ఎంటర్టైన్మెంట్ కూడా మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రకరకాల పద్ధతుల్లో ఎవరికి ఏది కావాలో అది దొరుకుతోంది. అందుకని థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య దానికోసం తగ్గిందా అనే దాంతోపాటు సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోయినాయి. దాంతో ప్రతి ఒక్కళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మల్టీప్లెక్స్కి వెడితే అక్కడేమో ఈ సినిమా టికెట్ రేటును మించి దీనికి 3 స్నాక్స్ రేట్లు ఉంటున్నాయి. దాంతో థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం మానేసింది. దాంతో ఇంత ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆలోచిస్తున్నాడు ప్రేక్షకుడు. ఆలోచించి దీని గురించినటువంటి రియాక్షన్స్ ఏమిటి అనేది చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో ఆన్లైన్ మార్కెటింగ్లో ఏది కొనాలన్నా కానీ దాని తాలూకా రివ్యూస్ ఏంటి అనేది చూస్తున్నాం కదా కింద. ఈ ధోరణి ప్రతిదానికి పర్టికులర్గా సినిమాకి సంబంధించి పెరిగింది. ఈ పెరగడానికి కారణం అక్కడ ఖర్చు పెరుగుతోంది అనే కాన్షియస్నెస్. దాంతో ఈ రివ్యూస్ ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం ఒపీనియన్ షేర్ చేశారు అని చూసి దాన్ని బట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా కదులుతున్నారు. పర్వాలేదు సినిమా ఒక మేరకు బాగానే ఉంది అంటే అప్పుడు కూడా థియేటర్కి వెళ్ళట్లేదు. ఇది థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా, చూడకపోతే మిస్ అవుతారు అని ఒక 15 మంది మాట్లాడితే అప్పుడు కదులుతున్నారు. లేదు అంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్వాలేదు అనగానే అదేదో ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో దొరుకుతోంది సినిమా. ఇప్పుడు సినిమాని దెబ్బ కొడుతోంది ఏంటి, ఈయన బాధపడాల్సింది ఎక్కడా అంటే ఆయన సినిమా థియేటర్లో ఎవరు చూసుండకపోవచ్చు కానీ ఆ సినిమా చాలామంది కన్జ్యూమ్ చేసుంటారు.
పైరసీ పడి ఉంటుంది ఆల్రెడీ. అది ఆల్రెడీ ప్రింట్ వచ్చేసి ఉంటుంది ఇంటర్నెట్లో. ఇదివరకు రోజుల్లో కూడా ఉంది పైరసీ, కానీ సీడీలు కొని దాన్ని తీసుకెళ్ళి ఏదో ల్యాప్టాప్లో పెట్టి చూడాల్సిన శ్రమ ఉండేది. ఇప్పుడు ఆ శ్రమ లేదు. జస్ట్ మీకు కావాల్సిన సినిమా మీరు డబ్బులు ఒక 50 రూపాయలు అంతో పే చేసినా చేయకపోయినా దొరుకుతోంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని చూస్తున్నారు ప్రశాంతంగా. నేను ఈ మధ్య ఒక ఎక్స్పీరియన్స్ చూశాను. అంటే నేను పర్సనల్గా ఒక ట్రైన్ జర్నీ చేస్తూ కూలీ సినిమా రిలీజ్ అయిన మర్నాడు, ఏది కూలీ వార్ 2 రిలీజ్ అయిన మర్నాడు ట్రైన్లో వెళ్తుంటే నా పక్క సీట్లో కూర్చున్న ఆయన కూలీ సినిమా దానిలో చూస్తున్నాడు, ఫోన్లో చూస్తున్నాడు. ఏమిటది, ఏం చూస్తున్నాడు అంత తీక్షణంగా అని చూస్తే కూలీ సినిమా. ఆ ముందు రోజే చూసి రివ్యూ మాట్లాడుకున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇదే కండిషన్ జరుగుతోంది. సినిమా షో పడినటువంటి గంటన్నర లోపు కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. దీన్ని అడ్డుకోవటం మీద యుద్ధం చేయాలి, కన్నీరు పెట్టుకోవడం కాదు. జనాలు సినిమా కన్జ్యూమ్ చేస్తున్నారు, కానీ వేరే చోట చేస్తున్నారు. అక్కడ కనుక ఆ రంధ్రం పూడ్చగలిగితే కొంతమేరకు జనాలు థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఇండస్ట్రీ మీద కూడా ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. తను కన్నీరు పెట్టుకోవడం కాదు. కన్నీరు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు. ఈ సమస్యలన్నీ ఉండటం వలన ఏ సినిమాకి జనం రావట్లేదు, కానీ కొన్ని సినిమాలకు వస్తున్నారు. ఆ సినిమాలు వేరే భాష నుంచి వచ్చినవి కావచ్చు, కానీ కనెక్ట్ అవ్వటం వలన మాత్రమే వచ్చారు జనాలు. కథ నచ్చటం వలన, సినిమా ఎంగేజింగ్గా ఉండటం వలన, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవటం వలన జనాలు థియేటర్కి వస్తున్నారు. అది మలయాళ భాష నుంచి వచ్చిందా లేకపోతే తమిళ నుంచి వచ్చిందా అనేది పట్టించుకోవట్లా. నిజానికి పాత రోజుల్లో తమిళ సినిమాలు విపరీతంగా ఆడిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఆడినప్పుడు ఈ డబ్బింగ్ సినిమాలు ఆడేస్తున్నాయి, తెలుగు సినిమాలు దెబ్బతింటున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. అంటే స్థాయి రీత్యా పోటీ పడాలి. ఆ పోటీ పడేటువంటి కంటెంట్తో మనం సినిమాలు చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవడంతో పాటు ప్రమోషన్కి సంబంధించిన కొత్త టెక్నిక్స్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈయన సినిమాలో సత్యరాజు గారు ఉన్నారు, అలాగే ఉదయభాను గారు ఉన్నారు. వీళ్ళందరితోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాడు ఆయన. అవును, బాగానే ప్రమోట్ చేశారు. కానీ అది సరిపోదు. ఆ సినిమాలో మీరు మాట్లాడదలుచుకున్న, మీరు ఫీల్ అయినటువంటి కంటెంట్, సెంట్రల్ ఐడియా, దాన్ని సోషల్ మీడియాలో జనం సమక్షంలో ఒక డిస్కషన్ పెట్టుంటే కొంత పుష్ అయి ఉండేది సినిమా. అంటే సాంప్రదాయ మార్గాలు వదిలేయాలి. ఇప్పుడు ప్రచారానికి కూడా సాంప్రదాయ మార్గాలు కుదరవు. ఆడియన్స్తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు వ్యూహం మార్చాలి. థియేటర్లో ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూసుకోవాలి. కంటెంట్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్ని రకాల ఇబ్బందులు ఉండటం వల్లే జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. థియేటర్కి వెళ్ళకపోవడం ఈ సినిమాకి మాత్రమే జరిగిన వ్యవహారం కాదు. అనేక సినిమాలకు థియేటర్లకు జనాలు వెళ్ళటం లేదు. కాబట్టి థియేటర్కి జనం రావటం లేదనే సమస్య చెప్పే మొన్న కార్మికుల సమ్మె సందర్భంగా నిర్మాతలు సాచివేత ధోరణిలో వ్యవహరించారు. కానీ సినిమాకి రకరకాల ప్లాట్ఫామ్స్ మీద డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సినిమాని రేపు వాళ్ళు శాటిలైట్కో లేకపోతే ఓటీటీకో అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయి. ఒక థియేటర్కల్గా డబ్బులు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద దానికి ఎంతో కొంత రిటర్న్స్ అయితే వస్తాయి. దీన్ని టికెటింగ్ పద్ధతిలో పెడతారు. ఇప్పుడు రేపు ఏదో ఒక ఓటీటీలో అక్కడ చూస్తారు, ఏదో డబ్బులు కట్టి 100 రూపాయలు అంత కట్టి చూస్తారు. అది రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఈయన పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది తన ఒక్కటి సమస్య కాదు. తను బాధపడి ప్రయోజనం లేదు. మలయాళం సినిమాల గురించి నేను మలయాళంలోకి వెళ్ళిపోయి సినిమాలు తీస్తాను అని చెప్పినా మలయాళంలో కూడా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ బ్రహ్మరథం పట్టడం లేదు ఆడియన్స్ అనేది స్పష్టం. ఈవెన్ విక్రమ్ పారంజిత్ చేసినటువంటి తంగలాన్ సినిమా కూడా థియేటర్కల్గా భారీగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. దాని మీద చర్చ జరిగినప్పటికీ పెద్దగా జనం చూడలేదు. అందుకని మీరు కొత్త తరహా కంటెంట్తో సినిమాలు తీసి ఆ కంటెంట్ని పబ్లిక్లో ప్రమోట్ చేసుకుంటే సోషల్ మీడియా ద్వారా ఏదైనా ప్రయోజనం ఇక్కడే సిద్ధిస్తుంది. మీరు మలయాళం డైరెక్టర్లుగా మారక్కర్లేదు. ఓకే.